హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ మినీ వ్లాగ్. నేనైతే మా దేవాంశ్ కోసం గవ్వలు చేశాను. అంటే మా దేవాంశ్ కోసమే కాదు, మేము కూడా తిందాము అని. ఇంకా నేనైతే గోధుమ పిండితోనే చేశాను. మైదా పిండితో చేస్తే పిల్లలకి అంత మంచిది కాదని అంటున్నారు కదా, సో అందుకని గోధుమ పిండితోటే గవ్వలు అయితే చేశాను. అండ్ నేను అన్ని కూడా అందాజ ప్రకారమే తీసుకున్నాను, కొలతలు ఏం తీసుకోలేదు. నేను ఇలా ఉండలు చేసుకొని మళ్ళీ అందులో ఆఫ్ చేసుకున్నాను అనమాట. మీకు కావాలి అనుకుంటే కొలతల ప్రకారం తీసుకోవచ్చు. కప్పు గోధుమ పిండి తీసుకుంటే హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. అంటే అందాజ అలా చెప్పేశాను మీకైతే. అండ్ గవ్వలు ప్రిపేర్ చేసుకున్నాక నేనైతే గవ్వల చెక్క 30 రూపీస్కి చైనా బజార్లో తీసుకున్నాను. బెల్లంలో కొద్దిగా వాటర్ వేసి కరిగించుకున్నాను. కొంచెం తీగ పానకం లాగా ఇలా వచ్చేలాగా చేసుకున్నా. అవసరం లేదు, కరిగించుకుంటే చాలు. అండ్ గవ్వలు అయితే మీడియం ఫ్లేమ్ మీదనే మంచిగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఎందుకంటే గోధుమ పిండి తొందరగా ఉడకదు, సో స్లోగానే చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత బెల్లం పానకంలో వేసి బాగా కలిపి కాసేపు పక్కన పెట్టి మళ్ళీ వేరే దాంట్లో సపరేట్ చేసి వేసుకోండి. తింటే చాలా బాగుంటాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, మీషోలో డ్రెస్సెస్ తీసుకున్నాను, ఆ వీడియో పోస్ట్ చేశాను. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్